హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ థింగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి ప్రయోగం చేయబోతున్నాం. అది ఎలాంటి ప్రయోగం అంటే ఎవ్వరు ఇంతవరకు చెయ్యని ప్రయోగం ఒకటి చేయబోతున్నాం. చిన్న చిన్న బాంబులు కలిపి మనం ఒక పెద్ద బాంబు తయారు చేయబోతున్నాం. సో ఈ వీడియోని ఇంకా మీరు మిస్ కాకుండా అంటే వీడియోని చివరిదాకా చూడండి. ఈరోజు వీడియో పేలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వస్తువులు చూశారు కదా. ఇది ఒక సుత్తిల తాడు, ఈ యొక్క చిన్న చిన్న బాంబులు, ఎండి మిరపకాయ బాంబులు అంటాం. తర్వాత ఇవి పెద్ద బాంబులు, ఇదే పవర్ హౌస్, ఇవి అసలైన పెద్ద బాంబులు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పటికే ఏంటంటే మనం వీటిని ఉపయోగించి ఈ చిన్న చిన్న బాంబులలో ఉంటుంది కదా, ఈ పౌడర్ అంతా తీసి ఒక పెద్ద బాంబు తయారు చేయబోతాం. ఇది ఎలా పేలుతుందంటే చుట్టుపక్కల ఇంతవరకు ఎవడు పేల్చని విధంగా ఈ బాంబు అయితే పేలుతుంది. సో బాంబు కూడా మేము తయారు చేసేది చిన్న బాంబు కాదు, ఇంతలో బాంబు తయారు చేస్తున్నాం. అసలు అది పేలుతుందా పేలదా, ప్రయోగం సక్సెస్ అవుతుందా సక్సెస్ కాదా, ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. సో మా ఎక్స్పెరిమెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బాంబు తయారు చేయాలంటే చిన్న బాంబు నుంచి పెద్ద బాంబు తయారు చేయాలంటే మనకు ఒక అట్టపెట్టె లాంటిది ఉండాలన్నమాట. సో ఈ అట్టపెట్టెలాగా మనం తయారు చేసి దీనికోసం మేము ఒక కాటన్ బాక్స్ తీసుకొచ్చినాం. ఇది ఏదో అగరబత్తిల డబ్బా, మంగళదీప్. ఈ అగరబత్తిల డబ్బాతో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఒక బాక్స్లో తయారు చేసి ఈ బాక్సులో ఏంటంటే ఈ పౌడర్ అంతా పోసాం. ఈ పౌడర్ అంతా పోసి ఈ దారాలు ఉన్నాయి చూసారు కదా, ఈ పెద్ద ఒత్తులు అనమాట. ఈ ఒత్తుల్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే దీనికి మనం ఇగో ఉంటాయి, వీటిని ఏమంటారు, తోకల. ఓకే, తోకల్లా పెడదాం. తోకల్లా పెట్టి మనం ఏం చేస్తామంటే పెద్ద బాక్స్కి కలిపి పేలవడానికి అయితే ట్రై చేస్తాం. సో మనకి ఇక్కడ ఏరియా తక్కువ ఉంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ బాంబు తయారు చేసి ఆ బాంబుని తీసుకుపోయి కొంచెం దూరంగా ఎవరు లేని ప్లేస్లలో తీసుకుపోయి పేల్చి చూద్దాం. అసలు బాంబు పేలుతుందా పేలదా, అసలు పని చేస్తుందా పని చేయదా. ఇప్పటివరకు అయితే దూల తీరిపోయింది. ఎందుకంటే మంచిగా ఖర్చు పెట్టి తీసుకొచ్చినాం ఇవన్నీ. ఎందుకంటే మాది చిన్న యూట్యూబ్ ఛానల్ అనమాట. సో పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినప్పుడు పెద్ద పెద్ద వస్తువులు తీసుకొస్తాం. ఇప్పుడు చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఖర్చు పెట్టడానికి మేము చాలా భయపడుతున్నాం. సో మీరందరూ మా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి ప్రయోగాలు ఇంకా చేస్తాం. ఫస్ట్ మనం బాక్స్ తయారు చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ ప్రయోగం కొంచెం డేంజర్ ప్రయోగం. సో కాబట్టి చిన్నపిల్లలు కానీ అలాగే ముసలాళ్ళని కానీ దగ్గర మాత్రం రానే కాకండి. సో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ పేలుతాయి. అలాగే నిప్పు దూరంగా ఉండాలి. ఈ అంటుకునే అనుకో ఒకసారి డుమాలు పేలుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మట్టిగడ్డలు పోస్తే బాంబు ఖరాబ్ అయింది. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకైతే ఉల్లిగడ్డ బాంబు సుత్తిలి బాంబుకి అయితే బాక్స్ తయారైపోయింది. ఈ బాక్సులు ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసిన పౌడర్ అంతా తీసి ఈ బాక్స్లో నింపి వీలైనంత వరకు లడ్డుగా ఉండడానికి అయితే ట్రై చేస్తాం. తర్వాత దీన్ని పేల్చి చూస్తాం. మొత్తం దీన్ని ఏం చేస్తామంటే ఈ సుత్తిలి తాడుంది కదా, సో దీంతో మళ్ళా మన ఏది గమ్మి బాటిల్ లేరా, ఈ గమ్ బాటిల్ పెట్టి సుత్తిలి బాంబులు పెట్టి చుడతాం అనమాట. బిర్రుగా చుట్టి ఎండకు బాగా ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత పేల్చి చూద్దాం. పేలుతుందా పేలదా కామెంట్ చేయండి ఇప్పటి నుంచి వీడియో చూసేవాళ్ళు. ఓకేనా?
ఫ్రెండ్స్ మొత్తానికైతే పౌడర్ అంతా దులిపేసినాం. ఈ బాక్స్ చూసారు కదా, సో ఈ బాక్స్లో మొత్తం ఉన్న ఈ పౌడర్ అంతా మనం బాక్స్లోకి అయితే పోసుకున్నాం. ఇప్పుడు ఈ బాక్స్ని ఏం చేస్తామంటే, ఇక్కడ మన దగ్గర దారాలు ఉన్నాయి కదా, ఈ దారాలతో బిర్రుగా చుట్టేస్తాం. ఎందుకంటే ఇది మనకు ఎంత బిర్రుగా చుడితే మన బాంబు అనేది అంత టైట్గా పేలుతుంది అనమాట. ఎంత టైట్గా ఉంటే అంత బలవంతంగా పేలుతుంది. అంటే దీనికి ప్రెషర్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ప్రెషర్ ఎక్కువ ఉంటే మనకు బాంబు అనేది చాలా గట్టిగా పేలుతుంది. సో ఈ పౌడరు దాదాపు మనకు 250 గ్రాములు 300 గ్రాములు ఉంటుంది పౌడర్ మొత్తం. అది తెలిసి ఒక డబ్బాలో ఒక 10 గ్రామ్స్ పౌడర్ ఉండొచ్చు, ఉంటుంది అనుకోండి 10 గ్రామ్స్. సో ఒక దాంట్లో మనకు 10 గ్రామ్స్ పౌడర్ ఉండొచ్చు. మొత్తం కలిస్తే మనకు 300 గ్రాముల దాకా పౌడర్ వచ్చింది. సో ఈ బాంబు వెళ్ళడానికి మనకు తోక కావాలి. సో ఈ తోకని మనం అయితే కొనుక్కొచ్చినాం సపరేట్గా. యాక్చువల్గా అయితే ఈ తోకలే పెడదాం అనుకున్నాం. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బాంబులో నుంచి మనం తీసినప్పుడు తోకలు వెళ్తాయి. ఈ తోకలే పెడదాం అనుకున్నాం, కానీ చిన్నగా ఉన్నాయి. అందులో వీటిని జాయిన్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, మధ్యలో ఊడిపోతే అన్న బాధ అనిపిస్తుంది మాకు. కాకపోతే ఈ తోకనైతే ఒకసారి పెట్టి చూస్తాం. పేలపోతే బండిగాంది అలా కొడతాం. ఎందుకంటే బండిగాడే ఎప్పటి నుంచి ఇందాక నుంచి ఆడు తోకలు జాయిన్ చేద్దామంటే వద్దు. సో ఇప్పుడు ఈ బాక్స్ని అయితే చూడదాం. ఇప్పుడు పెద్ద ఉల్లిగడ్డ బాంబు, పెద్ద ఉల్లిగడ్డ బాంబు, పెద్ద ఉల్లిగడ్డ బాంబు. కెమెరా అనుకున్నాను, కష్టాలు ఇంకోనికి కొనుక్కుండవు. ఉల్లిగడ్డ బాంబు అంటే ఉల్లిగడ్డ బాంబు లానే ఉండాలి. మంచి ఒక బీజం వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం బాంబు అయితే తయారు చేసినాం. ఇది మామూలు ఇలాంటి మామూలు బాంబు కాదు. ఇది మనం తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా బాంబు. ఇది సుత్తిల్ బాంబు. దాదాపు మేము తెచ్చిన ఎన్ని బాంబులు 20 చిన్న చిన్న బాంబులు కలిపి ఒక పెద్ద బాంబు తయారు చేసినాం. దీనికి కూడా 20 స్పురుకోసలు బట్టి చుట్టేసినాం. ఇది కాసేపు మనకు ఎండిన తర్వాత దీని పేలు సేమ్ అవుతుందంటే అసలు మామూలుగా అయితే పేలదు అని నేను అనుకుంటున్నా. సో ఇది పేలాలని మీరు కోరుకోండి, నేను కోరుకుంటా. దీన్ని పేల్చి ఫస్ట్ అయితే దీన్ని ఆరబెట్టిన తర్వాత దీన్ని పేలుద్దాం. సో పేలుతుందా కామెంట్ అయితే చేయండి. సో బాంబు అయితే చూడడానికి అయితే బాగుంది. మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో ఒక ఉల్లిగడ్డ బాంబులతోనే ఒక పెద్ద ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది సక్సెస్ అయితే. సో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్రయోగాలు ఇళ్లలో చేయకండి. ఇంకా చిన్నపిల్లల్ని దీనికి దూరంగా ఉంచండి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న ప్రయోగం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చేసేటప్పుడు మనం అన్నీ దగ్గర పెట్టుకొని ఇలాంటి ప్రయోగాలు చేయాలి. సో ఇప్పుడైతే మనం ఈ బాంబుని ఎండబెడదాం. ఎండబెట్టిన తర్వాత పేలదా వీడియోలో చూసేద్దాం. వీడియోని చివరిదాకా చూడండి. ఈ బాంబు వెళ్తాం. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఆల్రెడీ బాంబు తయారు చేయడం చూసిరు కదా. సో మనం చిన్న చిన్న బాంబులు కలిపి ఒక బడా బాంబు తయారు చేసినాం. సో అదే ఇదనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బాంబు ఆరబెట్టడానికి మనకైతే చాలా టైం తీసుకుంది. ఎందుకంటే అసలే ఇది వానాకాలము. సో వానాకాలం కాబట్టి ఎండ బాగా కొట్టినప్పుడే దీని పనితీరు అనేది చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు, ఎంత ఎక్కువగా అయితే అంత బాగా పేలుతుంది. సో ఎండ కూడా విపరీతంగా కొడుతుంది. అయితే ఇప్పుడు ఈ బాంబు వెళ్ళడానికి మనం అయితే చుట్టుముట్టు వెంచర్లకు అయితే వచ్చినాం. సో ఇది మనకు జనావాసాలు లేని ప్రదేశం అనమాట. ఇలాంటి తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే వీటిని ఆపరేట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవి కొంచెం డేంజర్తో కూడుకున్న పని. సో మొత్తానికైతే మనం చిన్న చిన్న బాంబులతో కలిపి ఒక పెద్ద బాంబుని అయితే తయారు చేసినాం. సో ఈ బడా బాంబు అసలు పేలుతుందా పేలదా?
సో నాకైతే డౌట్ ఉంది, ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు వీటి మీద. సో ఇది ఫస్ట్ టైము పేలాలని నేనైతే చాలా బలంగా కోరుకుంటున్నా. సో మీరు కూడా బలంగా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడైతే దీని అయితే అంటించి చూద్దాం, ఏమంటారు? అంటిద్దా? ఎవడంటిస్తారా ముగ్గురు ఇట్లా? ఇందాక అగ్గిపెట్ట ఎవరు తెచ్చారు ఇందాకు? అగ్గిపెట్టేదిరా. దీనికోసం అయితే మేము ఒక రాయిని తయారు చేసినాం. కింద పెడితే ఏంటంటే అది కానరాట్లేదు, కాబట్టి ఒక వికెట్ కీపర్ లాంటిది ఒక పెద్ద రాయి తయారు చేసినాం. దీని మీద బాంబు పెట్టినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక అగ్గిపెట్ట తీసుకొని దానికైతే ముట్టిస్తాం. కొంచెం అది టైం తీసుకుంటుంది, మంచి చల్లకుండా. ఇలాంటివి చాలా జాగ్రత్త ఉండాలి, ఈ తీటోళ్ళు తగిలేరు రాకూడదు కాబట్టి. సో కొంచెం జాగ్రత్త ఉండండి. ఇప్పుడు మా ముగ్గురు ఇట్లా ఎవరు అంటియాలో మేమైతే ఎలా నువ్వు అంటిసా? నువ్వురా? నాకు కూడా ఆడినా ఏమో కొడుతుంది సీనా. సో మేమైతే ఎవరు అంటియలేకపోతున్నాం. మనం ఏం చేయాలంటే టాస్ వేసుకోవాలా దీనికి. పిల్లలు ఇచ్చినారు ఎవడన్నా? ఎండవాడినా? పంట చెక్క లేదా? పంట చెక్క లేదా? ఎట్లా పంట చెక్కలు ఎట్టేయాలి? ఎవడెట్ట పడితే ఎవడెట్ట మరి? ఇద్దరు బోర్రవాడు ఒకటి తెల్లవాడితేనేమో వాడు అంటియాలా? ఏ లేదు, వాడే అంటియాలి. రెడీ 1 2 3. ఏ మీరు ఎలా చెప్పారు? ఎలా ఇట్టేదే పడు రెండు చెల్తారు. రెడీ 1 2 3. రెడీ డింగ్ పెట్టిరా నాకు. అనిపించే టైం వచ్చాది సామాన్లు జాగ్రత్త. రెడీగా ఉండండి రా. ఉంటాం. అదిగో కాలభైరవ. ఏమో ఇమ్మటనుకోవాలి. ఇన్నిసార్లు తీసిన వీడియో ఏం చెప్పాలి? అంతా పోతా అగ్గిపుల్లడు అయిపోతాయి గొప్పది లాస్ట్కి. ఇలా తెలుసా? పోతాయి, అన్ని అగ్గిపుట్టలు అయిపోతాయి. దేవుడా పేలాలి, పేలాలి, నువ్వు నిజంగా పేలాలి, నీలో ఉంది. దేవుడా పేలాలి, పేలాలి, నువ్వు నిజంగా పేలాలి, నీలో ఉంది. ఒరే ఈ కెమెరా కింద పడిపోయింది ఇది. ఓకే మొత్తానికి అయితే బాంబు వెళ్ళిపోయింది, అది పోయి అక్కడ పడది. దాన్ని మనం చూద్దాం దండి. దుగ్గు దుగ్గు సుత్తిలో కాలిపోతుంది, కాలిపోతుంది. చూడండి మంతుంది. మొత్తానికి అయితే బాంబు అయితే మొత్తం పేలిపోయింది. ఇందులో మనం అవి చిన్న చిన్న వాటి అవి వేసినాం కదా, తోకలు వేసినాం కదా, తోకలు మీద అవి కాలుతున్నాయి. అలా అది అల్లడి, అది లోపల ఉన్న మందంతా అల్లడి కాలిపోయింది. సో ఫ్రెండ్స్ మేము చేసిన ప్రయోగం అయితే 100% సక్సెస్ అయింది. సో ఫ్రెండ్స్ ఇలాంటి ప్రయోగాలు మీరు ఇళ్ళ దగ్గరికి అయితే అసలు చేయమాకండి, ఎందుకంటే చాలా డేంజర్ ఇది. సో చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియోకి దూరంగా ఉండండి. మొత్తానికైతే ఇలాంటి ప్రయోగాలు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం అనమాట. సో ఇది చాలా బాగా అంటే చాలా బాగా వర్క్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే నాకైతే అసలు నమ్మకం లేదు ఇది పేలుతుందని. ఏడ తుస్సయిద్దో ఏడ పంటలు పండి ఊరికి కాలిపోద్దు అనుకున్నా, కానీ సో చాలా బ్రహ్మాండంగా పేలింది. ఇంకో విషయం చెప్పాలి, ఈ బాంబు మేము చుట్టిన తర్వాత సో దగ్గర 3 రోజుల దాకా మేము ఎండలో ఎండబెట్టినాం. సో దానికి ఇది ఇంత స్టాండర్డ్గా ఇంత టైట్గా పేలింది ఇది. సో అందుకంటే అలా పేలింది అనుకుంటున్నా. సో మీరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు అయితే అసలు చేయమాకండి. సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నమస్తే.